హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాత తరం కమెడియన్స్ చాలామంది ఉన్నప్పటికీ వారిలో కొంతమంది మాత్రం తమకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని ఎనలేని కీర్తిని, అశేష ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు. అయితే వారిలో చాలామంది ఇప్పుడు మన మధ్య లేకపోయినా తరచూ ఆయా సినిమాల ద్వారా నిత్యం మనల్ని అలరిస్తూనే ఉంటారు. మరి అలా మనకి ఎంతో వినోదం పంచి ప్రస్తుతం ఇప్పుడు మన మధ్య లేని కమెడియన్స్లో కొంతమంది గురించి మరియు వారి చివరిగా నటించిన చిత్రం ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా నవ్వుల రారాజు, హాస్య నట చక్రవర్తి రాజబాబు గారి గురించి చెప్పుకోవాలి. ఈయన మొదటగా 1960లో సమాజం అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టి సుమారు 2 దశాబ్దాల పాటు తెలుగు ఆడియన్స్ని చెక్కెలి గింతలు పెట్టి 500కు పైగా చిత్రాల్లో నటించిన ది గ్రేట్ కమెడియన్. మరి ఈయన ఆఖరి చిత్రం ఆంధ్ర కేసరి. ఇది 1983లో వచ్చింది. రాజబాబు గారు కేవలం 45 ఏళ్లకే అదే సంవత్సరం అంటే 1983 ఫిబ్రవరి 14న స్వర్గస్థులయ్యారు. ఇక పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటులుగా గుర్తింపు పొందిన గ్రేట్ కమెడియన్ రేలంగి గారు. ఈయన 1930లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అటుపై అనేక చిత్రాల్లో దాదాపు 3 దశాబ్దాల పాటు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన నటించిన ఆఖరి చిత్రం 1975లో వచ్చిన పూజ. అటుపై అదే సంవత్సరం తన 65వ ఏట 1975 నవంబర్ 27న పరమపదించారు. ఇక ఇలాగే పాతతరం హాస్య నటుల్లో మరో గొప్ప నటులు పద్మనాభం గారు. ఈయన నటులుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా కూడా రాణించారు. పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. ఈయన మొదటగా సినీ రంగ ప్రవేశం చేసింది 1945లో వచ్చిన మాయాలోకం చిత్రంలో. ఇక అటుపై అనేక చిత్రాల్లో తన మార్కు కామెడీతో ఆకట్టుకుంటూ సుమారు 6 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. మరి పద్మనాభం గారు చివరిగా నటించిన సినిమా టాటా బిర్లా మధ్యలో లైలా. 2006లో వచ్చింది ఈ సినిమా. పద్మనాభం గారు తన 78వ ఏట 2010లో ఫిబ్రవరి 20న కన్నుమూశారు. ఇక ఇలాగే సన్నగా, పొడుగ్గా, బక్కపలిచిన పర్సనాలిటీతో అనేక చిత్రాల్లో తన హాస్యం పండించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న రమణారెడ్డి గారు. పూర్తి పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. ఈయన సినీ రంగ ప్రవేశం 50లో జరిగింది. 1951లో వచ్చిన దీక్ష అనే సినిమాతో అడుగుపెట్టి సుమారు 2 దశాబ్దాల పైన రాణించి తన 55వ ఏట 1974 నవంబర్ 11న చనిపోయారు. ఈయన ఆఖరి చిత్రం చీకటి వెలుగులు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.